రోజుకు ₹1000 నుండి ₹2000 వరకు సంపాదించే అవకాశం. తక్కువ పెట్టుబడి, ప్రతిరోజు చేతికి నగదు. ఎలాంటి పెద్ద చదువు అవసరం లేదు. ఒక చిన్న టీ స్టాల్ తో మీ జీవితాన్ని మార్చుకోవచ్చని చెప్తే నమ్ముతారా? ఈ వీడియోలో టీ స్టాల్ బిజినెస్ ను ఎలా ప్రారంభించాలి, ఎంత పెట్టుబడి కావాలి, ఎక్కడ ప్రారంభిస్తే బాగా నడుస్తుంది, ఎంత లాభం వస్తుంది, ఎలాంటి లైసెన్సులు అవసరమో పూర్తిగా తెలుసుకుందాం. మన దేశంలో ఒక విషయం ఎప్పటికీ మారదు: టీ తాగే అలవాటు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఉద్యోగులు, కూలీలు, విద్యార్థులు, వ్యాపారులు ఇలా దాదాపు ప్రతి వర్గానికి టీ రోజువారీ జీవితంలో భాగం అయిపోయింది. అందుకే టీ స్టాల్ అనేది రోజువారీ నగదు ప్రవాహం, అంటే డైలీ క్యాష్ లో ఇచ్చే అత్యంత స్థిరమైన చిన్న వ్యాపారాల్లో ఒకటి. చిన్న స్థాయిలో టీ స్టాల్ ప్రారంభించడానికి సుమారుగా అవసరమయ్యే పెట్టుబడి ఇలా ఉంటుంది. గ్యాస్ స్టవ్ మరియు సిలిండర్ ఒక ₹4000 నుండి ₹6000 వరకు పడుతుంది. స్టీల్ పాత్రలు, కెటిల్, గ్లాసులు ఇలాగా ₹2000 నుంచి ₹3000 వరకు పడుతుంది. టీ పొడి, పాలు, చక్కెర, అల్లం, యాలకులు వంటి మొదటి స్టాక్ ₹3000 నుండి ₹5000 వరకు పడుతుంది. టేబుల్ లేదా చిన్న బండి ఒక ₹5000 నుంచి ₹15000 పడుతుంది. బిస్కెట్లు, వాటర్ బాటిల్స్ వంటి అదనపు వస్తువులు ₹2000 వరకు పడుతుంది. మొత్తం ప్రారంభ పెట్టుబడి సుమారు ₹20000 నుంచి ₹35000. టీ స్టాల్ విజయాన్ని ఎక్కువగా నిర్ణయించేది అది పెట్టే లొకేషన్. నేను చెప్పబోయే ఈ ప్రదేశాల్లో మంచి అవకాశాలు ఉంటాయి. అవేంటంటే బస్ స్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ పరిసరాల్లో, ప్రభుత్వ కార్యాలయాల దగ్గర, ఇండస్ట్రియల్ ఏరియాల్లో, కాలేజీలు, స్కూళ్ళ సమీపంలో, హాస్పిటల్స్ దగ్గర, మార్కెట్ యార్డ్లు, బ్యాంకులు మరియు కమర్షియల్ కాంప్లెక్స్ల వద్ద మంచి లొకేషన్, మంచి రుచి, పరిశుభ్రత ఈ 3 ఉంటే కస్టమర్లు మళ్ళీ వస్తారు. టీ స్టాల్లో అత్యధిక రద్దీ ఉండే సమయం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు. మొత్తం రోజుకి ఒక 10 నుండి 12 గంటలు పని చేస్తే మంచి అమ్మకాలు సాధించే అవకాశం ఉంటుంది. ఒక ఉదాహరణ చూద్దాం. రోజుకి 250 కప్పుల టీ అమ్మారని అనుకుందాం. ఒక టీ ధర ₹10 అయితే రోజుకి అమ్మకాలు ₹2500. పాలు, టీ పొడి, చక్కెర, గ్యాసు, ఇతర ఖర్చులు తీసేసిన తర్వాత రోజుకు సుమారు ₹700 నుంచి ₹1200 వరకు నికర లాభం రావచ్చు. చిన్న టీ స్టాల్ అయినా చట్టబద్ధంగా ప్రారంభించడం మంచిది. సాధారణంగా అవసరమయ్యేవి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, స్థానిక మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం అవసరమైన ట్రేడ్ లైసెన్సులు, ఆహార పదార్థాలు విక్రయిస్తున్నందున FSSAI బేసిక్ రిజిస్ట్రేషన్, వ్యాపారం పెరిగిన తర్వాత బ్యాంక్ కరెంట్ అకౌంట్, అవసరమైతే ఉద్యమ్ MSME రిజిస్ట్రేషన్. గౌరవం ఉద్యోగంలో కాదు, నిజాయితీగా చేసే పనిలో ఉంటుంది. అదే డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇటువంటి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆధాన్ మనీ మంత్ర and follow me on my Insta page, Samanyudi Swaram.